దూర సొంతం అన్నట్టు నీ తమ్ముడు నీ కూతుని మోకాలతోదని నీ కాళ్ళకు మాత్రం దండం పెడతాడు. నువ్వేమో లక్ష్మీదేవిలా ఫీల్ అయిపోయి ఆడికి ఆశీర్వాదం ఇచ్చేస్తున్నావు. అసలు నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఇక రాళ్ళు ఆపుతావా? బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి తోడబుట్టిందనిగా దంపతులు ఆశీర్వదించాను. పెద్ద చెప్పొచ్చాడు. మావగారు అటు చూడండి, ఆ దూరంగా కనిపిస్తున్న కొండ వరకు మన పొలమే. అలా ఉంది. అంతేకాదు, ఆ రైలు గట్ట వరకు మనదే, ఆ రైలు గట్ట అవతల ఇంకో 100 ఎకరాలు కూడా మనదే. రైలు కట్టకి అవతలా మందే, రైలు కట్టకి యువతలా మందే. అయితే రైలు కట్ట కూడా మందే అన్నమాట. అదేలా అవుతుందండి? అది గవర్నమెంట్ది. అదెట్ట? ఇది చాలా అన్యాయం అల్లుడు గారు. ఏ రూల్స్ ప్రకారం చూసినా రైలు కట్టకి అవతలదే మందే, యువతలదే మందే అయినప్పుడు రైలు కట్ట కూడా మందే కావాలి. ఇదిగో దీని ఉత్తులే వదిలేయడానికి వీల్లేదు. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే, కోర్టుకి వెళ్ళైనా సరే మన రైలు కట్ట మనం తెచ్చేసుకోవాలి.